నీట్ జేఈలో భారీగా మార్పులు వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి 50% వెయిటేజ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్క్స్ని మనం వెయిటేజ్గా తీసుకుందాము. అండ్ దాని తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పెడదాము. దీనికోసం ఒక 9 మెంబర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ మనం చూస్తే సపరేట్గా ఇంతకుముందు ఏంటి జేఈ ఎగ్జామ్ ఏదైతే జరిగిందో దాని బేసిస్లో, లేకపోతే నీట్ ఎగ్జామ్ బేసిస్లో మనకి మార్క్స్ బేసిస్లో మనకి సీట్స్ అనేవి అలొకేట్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అనేది కంప్లీట్గా మారుతుంది అని చెప్పి గమనిస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ మారుతున్న ట్రెండ్కి తగ్గట్టు మీరు ఒకవేళ ఇంటర్వ్యూ జేఈ జాయిన్ అయినా, లేకపోతే ఇంటర్వ్యూ నీట్ జాయిన్ అయినా, లేకపోతే నీట్ లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్నా, లేకపోతే జేఈ లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్నా, దీన్ని అనుగుణంలోకి తీసుకొని దాని తగ్గట్టు ట్రైన్ అయ్యి ఎగ్జామ్ ఎలాగైనా పెట్టినా కానీ రాసి సక్సెస్ సాధించే విధంగా ఆ ట్రెండ్కి తగ్గట్టు మీరు జాయిన్ అయ్యి జూనియర్ కాలేజ్ ట్రైన్ చేస్తున్నా లేదా, ఆ కేరింగ్ తీసుకుంటున్నారా లేదా, సో అది మీరు తెలుసుకోండి. అయితే ఒకటైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఎందుకంటే రకరకాల కమిటీలు వేస్తున్నారు. నీట్ ఎగ్జామ్ కూడా మళ్ళీ డివైడ్ చేద్దాము, ఎంబీబీఎస్ సపరేట్గా, ఆయుష్ సపరేట్గా డీల్ చేద్దాము అని చెప్పని అంటున్నారు. ఇంకో పక్క వెయిటేజ్ అంటున్నారు. అండ్ రకరకాలుగా ఈ మార్పులు చేర్పులు అయితే జరగబోతూ ఉన్నాయి. ఇంకొంతమంది అయితే కలిపి ఒకే ఎగ్జామ్ పెడదామంటున్నారు జేఈకి నీట్కి. ఎనీవే నెక్స్ట్ ఇయర్ 2027 అయితే ఖచ్చితంగా జేఈ అండ్ నీట్లో భారీగా మార్పులు జరిగేదానికి అవకాశం ఉంది. సో ఆ మార్పు ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి, ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి, సో సబ్జెక్ట్ ఓరియంటెడ్గా కాన్సెప్చువల్ క్లారిటీ తోటి మీరు ముందుకెళ్ళండి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు.